అనగనగా ఒకరోజు ఒక అందమైన అడవిలో చిన్న చిట్టి తెలివైన ఏనుగు చిక్కి ఉండేవాడు. చిక్కి చాలా మంచివాడు, అందరితో స్నేహంగా ఉండే సహాయపడే మనసున్నవాడు. ఒక వేసవి కాలంలో ఆ అడవిలో నది మొత్తం ఎండిపోయింది. అన్ని జంతువులు దాహంతో బాధపడుతున్నాయి. ఈ పరిస్థితి చూసిన అడవి రాజు సింహం ఒక సమావేశం పెట్టి ఇలా అన్నాడు: నదికి ఏమైంది తెలుసుకోవాలి. ఎవరు వెళ్ళి చూస్తారు? అప్పుడు చిక్కి ముందుకొచ్చి ఇలా అన్నాడు: నేను వెళ్తాను మహారాజా. అప్పుడు మహారాజా సింహం వెంటనే సరే అని చిక్కిని పంపించాడు. చిక్కి వెంటనే నది బండి వెంబడి నడుచుకుంటూ వెళ్తాడు. చాలా దూరం నడిచాక అతను ఒక విషయాన్ని గమనించాడు. చెట్లు, ఆకులు, గొర్రెలతో నది అడ్డంగా మూసుకుపోయింది. నీరు ప్రవహించక ఆగిపోయింది. చిక్కి అనుకున్నాడు, ఇలా ఇన్ని నేనొక్కడిని తీస్తానా? చాలా సమయం పడుతుంది. స్నేహితులు సహాయం తీసుకుంటే త్వరగా అవుతుందని ఆలోచించాడు. వెంటనే చిక్కి తన స్నేహితులు అయిన బీవర్, కోతి, జింకలని పిలిచాడు. బీవర్ తన బలమైన పళ్ళతో చెక్కలను కొరికింది. కోతి పైకి ఎక్కి ఆకులు తొలగించింది. జింక కొమ్ములతో కొమ్మలని పక్కకు తరలించింది. అందరూ కలిసి కొన్ని గంటల పాటు కష్టపడి పనిచేశారు. చివరకు నది మళ్ళీ ప్రవహించడం మొదలైంది. నీరు జలవారింది. అడవిలోని అన్ని జంతువులు ఆనందంతో కూశారు. సింహం గర్వంగా అన్నాడు: ధన్యవాదాలు చిక్కి, నీ తెలివితేటలు, నీ మిత్రుల సహకారం వల్ల మనకి మళ్ళీ జీవం వచ్చింది. ఆ రోజు నుంచి చిక్కి అడవిలో హీరో అయిపోయాడు. నైతిక పాఠం: బుద్ధితో మిత్రుల సహకారంతో ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు.